నన్ను బూతులు తిట్టినా ఆ తిట్టిన వాటిని ప్రసార మాధ్యమాల్లో ప్రసరింపజేసి డిబేట్లు పెట్టి వీళ్ళకి నా జీవితం తప్ప ఇంకేం లేవా కనిపించవా అనుకునేవాడిని. అంటే మీరు చెప్పండి, ఒకళ్ళ ఇంట్లో ఆస్తి తగాదాలు, అక్క అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు రాష్ట్రానికి సంబంధమే ఉంది. అది అసలు ప్రజలు ఆలోచించాల్సింది ముందస్తుగా అసలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి? నేను డిగ్రీలు చదివి పిహెచ్డీలు చదివి నాకు ఉపాధి రాకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు ఎలా సంపాదిస్తారు? దానికోసం వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అది మనకి ఎలా సమస్య అవుతుంది? ఇది మీరు ఆలోచించాల్సింది. అంతేగాని కూర్చోబెట్టి సినిమా 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 అంటే మొక్కే కాదంట్లా. మీకు కోపం రావాలి కదా, అన్యాయం జరిగితే. కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది?